జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్ గ్రామంలో రైతులు వారి తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూముల్లోకి గురువారం అటవీ అధికారులు జేసీబీలతో వెళ్లారు. ఇవి అటవీ శాఖ భూములని, ఇందులో సాగు చేయొద్దని బూతులు తిడుతూ రైతులను తాళ్లతో కట్టేసి బోటుకాళ్లతో తన్నుతూ విచక్షణ రహితంగా దాడి చేశారని మహిళా రైతులు అన్నారు. తాత ముత్తాతల నుంచి 11 మంది రైతులం 25 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. అటవీ శాఖ అధికారులకు తెలిసి కూడా వచ్చి దాడి చేశారని వారు తెలిపారు. నిన్న జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి 150 మంది పోలీసులతో వచ్చి తమను బూటుకాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు గుద్దారని, పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు మహిళా రైతులు తెలిపారు. కొండి శారద, పొదిళ్ల శ్రీను, పొదిళ్ల రజిత అనే రైతులను తాళ్లతో కట్టేసి అధికారులు వారి వాహనాల్లో తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. వారి ఆచూకీ తెలిపి గత 4 ఏళ్లుగా తమ దగ్గర డబ్బులు తీసుకుంటూనే తమ కొడుకులపై కేసులు పెడతామంటూ బెదిరిస్తున్న అటవీ శాఖ అధికారులను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్. మేము అప్పుడు 4-5 లక్షలు కూడా వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చినాం సార్. ఇప్పటి భూమి కాదు అది, ఎప్పటి నుండో చేసిన. ఇప్పుడు చేసి పట్టుకొని వస్తే మేము అడ్డం తిరిగినాం సార్. అడ్డం తిరిగినారే అందులో మా అక్క హెల్త్ మంచిగా లేదు, ఆమెను పట్టుకొని జీబులు ఎక్కిద్దాంట. నేను ఇట్లా అడ్డం పనాలో నెట్టింది సార్. నాకు అప్పుడే నాకు లేదు సార్. కింద పడ్డా బూట్లతో దాన్నుకుంటా కింద పడ్డది. యాక్టింగ్ అన్నది ఒకటి నచ్చింది సార్, అంతే. యాక్టింగ్ అన్నారు. ఇక ఎట్లా పడితే అట్లనే కాళ్ళతో దాన్ని మా ఆడోళ్ళు అంటే వేరు, మగోళ్ళే సార్. వాళ్ళు మగోళ్ళే దాన్ని నేను కొట్టుకొని పత్తి పెట్టుకున్నాం, కష్టపడతాను. ఎప్పుడు వచ్చి మా మంచాల మీదనే కావాలన్నాడు వాళ్ళు. మాతోటి తినుడు, మాతోటి మీకు ఏం కాదమ్మా అనుడు, మేము మీ తీర కైకిలు వచ్చింది అనుడు. మేము పత్తి ఎరుకున్నారు సార్ ఉన్నారు. ఇప్పుడు కథ పత్తి అమ్ముకున్నాము, పత్తి కట్టే కొడతామని మేము అనుకుంటాము. రేపటిలోని కథ జేసీబీలు తెచ్చి తోడతామని 4 జేసీబీలు వస్తాను అన్న వల్ల మేము ఊరంతా పోయినాం సార్. ఊరంతా పోయి అడ్డం తిరుగుతుంటే మీకు ఎక్కడిది, మీరు నడువుర్రి అని తొక్కిసలాట చేస్తాను సార్. తాళ్ళు తెచ్చిరు సార్, మనిషికి ఒక తాడు ఉన్నది వాళ్ళ దగ్గర. పట్టుకొని వచ్చి ఎక్కి లాగించి జీబులు వేసుకొని మాకు కనబడకుండా తీసుకుపోయారు సార్.